శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా సుమారుగా 3 గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తూ వారం చివరిలో చంద్రగ్రహం కూడా లాభస్థానంలో చేరడం జరిగింది. అంటే ప్రధానంగా 4 గ్రహాలు లాభస్థాన సంచారం ఈ వారం అంతా ఉండడం వల్ల, అలాగే లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థాన సంచారం, అలాగే ఈ గురువు సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు మీద సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి విపరీతమైనటువంటి ధనయోగాలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మరి ఈ గురువు మీకు ధనుస్సు మీనరాశి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఆకస్మిక ధనలాభం, ఒక ఆకస్మిక సంపద లాంటిది మీకు లభిస్తూ ఉంటుంది. అది విద్యా సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా ఒక గొప్ప మీకు ఆనందాన్ని కలిగించే విషయం కూడా అవ్వచ్చు. అంటే ఒక గొప్ప శుభవార్త, లేదంటే ఏదైనా ఒక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడం, ఒక పిహెచ్డి లాంటిది కానీ, ఒక డాక్టరేట్ లాంటిది కానీ, లేదంటే విద్యలో మీకు అనుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ, ఇవన్నీ కూడా మీకు జరిగే అవకాశం ఉంటుంది. ఇక లాభాధిపతిగా ధనస్థానంలో సంచరించడం వల్ల ప్రధానంగా శుక్రుడు రాశ్యాధిపతిగా షష్టాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల స్త్రీల వలన అనుకూలత లభిస్తుంది. గతంలో మీకు విరోధంగా కాంపిటేటివ్గా ఉన్నటువంటి స్త్రీలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో స్త్రీలు మీకు ఏదో విధంగా ఆర్థిక పరంగా సహకరించడం కానీ, మీకు విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది అఖండమైనటువంటి విశేష యోగాన్ని ఇవ్వబోతుంది. అంటే మీరు కొత్తగా ఏదన్నా ఉపాధి నిమిత్తం మీ ప్రావీణ్యాన్ని బట్టి, మీలో ఉన్నటువంటి టాలెంట్ను బట్టి స్వతంత్రంగా ఏదన్నా వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదా ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాలన్నా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఏదైనా రుణ ప్రయత్నాలు చేస్తున్నా ఫలిస్తాయి. అత్తగారితోని బంధువులతోని ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే అవకాశం ఉంది. అలాగే ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఏ మీడియా రంగంలో ఉన్నా, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నా, లేదంటే ఏదైనా సెలబ్రిటీ రంగంలో ఉన్నా సరే గుర్తింపు ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇక రవి ఆటోమేటిక్గా మీకు చతుర్థాధిపతిగా లాభస్థానం సంచారం వల్ల గృహయోగం కలిగే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు సొంత గృహాన్ని ఏర్పరచుకోవాలనే మీ యొక్క ఆశయం ఈ సమయంలో నెరవేరుతుంది. అంటే ఎటువంటి దోషాలు లేనటువంటి గృహం సమకూరుతుంది. దానికి కావలసినటువంటి రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే కొంతవరకు మీ బంధువులు కూడా మీ సొంత గృహానికి సహకరించడం జరుగుతుంది. కొంతమందికి సొంత వాహనం కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇక ప్రధానంగా శని లాభస్థానంలో, శని కూడా సొంత నక్షత్రం మీద ఉండడం వల్ల, భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కోసం కానీ, లేదంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రయత్నం చేస్తుంటే అటువంటి నామినేటెడ్ పోస్ట్ మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి వారసత్వంగా పెద్దవారిది, తాతగారిదో తండ్రి గారిదో ఉద్యోగం కానీ, హోదా కానీ, ఒక గౌరవ పదవి కానీ రావాల్సి ఉంటే దాని కొరకు మీరు ప్రయత్నపూర్వకంగా ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా వారం చివరలో ఇంచుమించుగా శుక్ర శనివారాల్లో చంద్రగ్రహం కూడా లాభస్థితి, ఇది మీకు మాతృ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశం కొరకు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు మీకు చాలా విధంగా సహకరించి ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతుంది. మాతృవర్గం ద్వారా మీరు ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇవన్నిటికీ గురువు కూడా ధనస్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల చాలా వరకు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. మీ మాటకి, వ్యక్తిత్వానికి విలువ పెరిగే అవకాశం ఉన్నది. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. పైపెచ్చి ఉగాది కూడా ఇదే సంవత్సరంలో రావడం వల్ల, ఈ వారంలోనే రావడం వల్ల ఈ ఉగాది పండుగ మీ జీవితంలో ఒక మరుపురాని గొప్ప విషయంగా రావడం జరుగుతుంది. అంటే బంధుమిత్రులందరితో కలుసుకొని వారు మీ గృహాన్ని విజిట్ చేసి మీ నుంచి ఏదో ఒక బహుమతి వారు పొందుతారు. వారి నుంచి కూడా మీరు ఏదో ఒక బహుమతి లాంటిది విలువైనది పొందే అవకాశం ఉంది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ
రాహు కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.